ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ప్రాముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది: నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామంది వారి జీవితాల్లో వారు చేసిన పాపాలను, వారు చేసిన దోషాలను, వారి యొక్క తప్పులను గుర్తుపెట్టుకుంటూ వాటిని జ్ఞాపకము చేసుకుంటూ హృదయం అంతా భారము కలిగి జీవిస్తూ ఉంటారండి. వారి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, ఇంకా నా జీవితము సరిచేయబడదు, ఇంకా ఈ పాప భారము నన్ను విడిచిపోదు, నేను చేసిన పాపాలు నన్ను విడిచిపెట్టవనే ఆలోచనలో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. అయితే దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఏ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారంటే, నీ పాపాన్ని నీవు విడిచి మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వస్తే అంట, దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నా చిత్తానుసారంగా నీ అతిక్రమములన్నింటినీ నేను తుడిచి వేస్తాను, నీ పాపములను ఇంకా ఎప్పుడు కూడా నేను జ్ఞాపకము చేసుకొనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన పాపాలను క్షమించడమే కాకుండా వాటిని తుడిచివేసే దేవుడు వాటిని మరలా జ్ఞాపకము చేసుకొనని చెప్పి ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే గనుక ఇశ్రాయేలీలు దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ దేవునికి దూరం అయ్యారండి. దేవునికి విరోధమైన పనులు వారు చేశారు గనుక దేవుడు వారిని శిక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని కోపము వారి మీదకు వచ్చింది కానీ దేవుడు వారిని శిక్షించారు కానీ పూర్తిగా నిర్మూలన చేయలేదండి. ఎందుకంటే కీర్తనల గ్రంథము 118వ కీర్తన 18వ చరణంలో ఒక మాట ఉంటుంది: దేవుడు మనల్ని శిక్షిస్తారు కానీ మరణానికి అప్పగించరండి. ఎందుకు దేవుడు శిక్షిస్తారంటే, మనలను క్రమశిక్షణలోనికి తీసుకొని రావడానికి, మనలను క్రమశిక్షణలోనికి తీసుకొని రావడానికి దేవుని కోపము కొన్ని సందర్భాల్లో మనం చేసిన పాపాలకు గాను మన మీదకి వస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీయులు కూడా ఈ విధంగానే పాపము చేసి దేవుని కోపానికి గురయ్యారు. దేవుడు వారిని శిక్షించారు. 70 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు. అయితే 70 సంవత్సరాల తర్వాత దేవుడు కోరేషు ద్వారా, రాజైన కోరేషు ద్వారా ఇశ్రాయేలీయులను ఆ బానిసత్వం నుండి విడిపించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయులు మారు మనసు పొందారు, పశ్చాత్తాపపడ్డారు, వారిలో క్రమశిక్షణ అనేది దేవునికి కనబడింది గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని దేవుడు ఆ బానిసత్వం నుండి విడిపించి మరలా వారి ప్రాంతానికి దేవుడు వారిని చేర్చారు. అయితే ఇశ్రాయేలీయులు మరలా వారి ప్రాంతానికి వచ్చినా సరే వారిలో ఒక భయం ఉంది, ఒక ఆందోళన ఉంది. ఏమిటి ఆ భయము, ఆందోళన అంటే, దేవుడు మా పాపాలను ఇంకా క్షమించలేదేమో, మేము చేసిన తప్పులను క్షమించలేదేమో, ఇంకా ఎన్ని శిక్షలు మేము అనుభవించాలి, ఎన్ని బాధలు మేము అనుభవించాలి, మా భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటి అనే ఆందోళనలో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ అతిక్రమములను తుడిచివేస్తాను, మీ పాపాలను ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక ధైర్యాన్ని వారిలో కలుగు చేస్తూ ఉన్నారు. మీరు ఇక ఆందోళన చెందకండి, మీ పాపాలను నేను తుడిచివేశానంటే, మీ పాపాలను నేను క్షమించాను, మరలా వాటిని నేను జ్ఞాపకము చేసుకోనని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నారు, నా చిత్తానుసారముగా మీ పాపాలను నేను తుడిచివేశానని. ఎలా చేశారంటే, ఈ విషయం యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనంలో కనబడుతూ ఉంటుందండి. మంచు విడిపోవున్నట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనము చూస్తున్నప్పుడు మంచు విడిపోవునట్లుగా దేవుడు మన అతిక్రమములను తుడిచి వేస్తానంటూ ఉన్నారు. మంచు గురించి మనం ఆలోచిస్తే కనుక రాత్రంతా పడుతుంది, ఉదయానికి మంచు కరిగిపోతుంది. అంటే సూర్యుడు రాగానే మంచు కరిగిపోతుందండి. అంటే దేవుని బిడ్డలారా, మంచు తాత్కాలికంగా కనిపించేది, తరువాత మనకు కనిపించదు. ఈ విధంగానే దేవుడు ఏం చేస్తానంటూ ఉన్నారంటే, మన పాపాలను దేవుడు క్షమించి ఇంకా దేవుని దృష్టికి మన పాపాలు కనబడవని చెప్పి ఈ మాట ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు.
చెప్తున్నారండి. అంతేకాకుండా మబ్బు తొలగున్నట్లుగా నీ పాపములను తుడిచివేయుచున్నాను. అంటే మబ్బు మనకు కొంతసేపు కనబడుతుంది, మరలా కనబడదు. ఈ విధముగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కూడా మన పాపాలు మనము పశ్చాత్తాపపడి మారు మనసు పొందినప్పుడు ఇంకా కనబడవు. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం కదా, యెషయా గ్రంథం 43:25లో నేను మీ పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకోనని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మన అతిక్రమములను క్షమిస్తానంటూ ఉన్నారు. అంతేకాకుండా మన పాపాలను ఇక ఎప్పుడు కూడా దేవుడు జ్ఞాపకము చేసుకున్నారంటండి. ఇది మన జీవితంలో జరగాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలంటే మనము కూడా మన పాపాలను మరలా జ్ఞాపకము చేసుకొని ఆ పాపపు మార్గము వైపు మరలా మనము వెళ్ళకూడదండి. దేవుడు ఎలాగైతే నీ పాపాలను క్షమించి నీ పాపాలను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొని అన్నాడో, ఆ విధముగానే మనము దేవుడు ఎంతో గొప్ప పాప క్షమాపణ మనకి ఇచ్చారని గ్రహించి మరలా పాపము వైపుకు మనం వెళ్ళకూడదు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో దేవుడు అంటూ ఉంటారు, ఏమని అంటూ ఉంటారంటే నీ పాపాలు క్షమించబడ్డాయి, మరలా నీవు ఇంకెప్పుడు పాపము చేయొద్దని ఆమెతో అంటున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటామంటే మరలా నీ పాపపు జీవితాన్ని జ్ఞాపకము చేసుకొని ఆ పాపపు జీవితంలోనికి నీవు మరలా వెళ్ళకని చెప్పి దేవుడు ఆమెతో చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోవాలంటే మొదటిగా మనము పశ్చాత్తాపపడాలి, మారు మనసు చెందాలి, దేవుని సన్నిధికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న మనము మరలా ఆ పాప క్షమాపణ పొందుకున్న తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఆ పాపపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని అటువైపు వెళ్ళకూడదండి. దేవుని కొరకు నమ్మకముగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అగస్టిన్ అనే మిషనరీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకనప్పుడు పాపములో జీవించాడు, అక్రమ సంబంధం ఒక స్త్రీతో పెట్టుకున్నాడు. అయితే దేవుని ద్వారా రక్షించబడి దేవుని సువార్తికుడిగా, దేవుని వాక్యోపదేశకుడిగా మారిన తర్వాత ఏ స్త్రీతో అయితే అతడు అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడో ఆ స్త్రీ నివసిస్తున్న మార్గము గుండా వెళ్తూ ఉంటే ఆ స్త్రీ అతనిని పిలుస్తూ ఉంటుంది. ఏమని పిలుస్తూ ఉంటుందంటే, అగస్టిన్, అగస్టిన్, నీవు వెతుకుతున్న స్త్రీ నేనే అని చెప్పి ఆమె గట్టిగా పిలుస్తున్నప్పుడు అగస్టిన్ ఒక మాట అంటారండి. ఏమని అంటారంటే, నన్ను పిలుస్తున్న స్త్రీవి నీవే కావచ్చు కానీ ఆ అగస్టిన్ ఇప్పుడు లేడు, ఆ అగస్టిన్ మారిపోయాడని చెప్పి అగస్టిన్ ఆ సందర్భంలో అంటాడంటే ఆ పాపపు జీవితాన్ని మరలా జ్ఞాపకము చేసుకొనకుండా అవకాశం వచ్చినా సరే ఆ పాపానికి తన జీవితంలో చోటు ఇవ్వకుండా దేవుని కొరకు అగస్టిన్ నమ్మకంగా జీవించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోవాలనుకుంటే మొదట మన పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పశ్చాత్తాపానికి తగ్గ పాప క్షమాపణ నీకు లభిస్తుంది. లభించిన తర్వాత నీ పాపాలనికి ఎన్నడూ దేవుడు జ్ఞాపకము చేసుకొని అన్నాడు. కాబట్టి మనము కూడా పాపపు జీవితాన్ని జ్ఞాపకము చేసుకోనకుండా దేవుని కొరకు నమ్మకముగా జీవించినప్పుడే దేవుడు మన జీవితాలని గొప్పగా ఆశీర్వదిస్తారు. ఒక నూతన జీవితాన్ని ఇచ్చిన దేవుడు అండి. మనము నిజంగా పాపంలోనే ఉండిపోతే గనుక అదే జీవిత విధానంలో ముందుకు వెళ్ళవలసి వచ్చేది. కానీ దేవుడు మనకు పాప క్షమాపణ ఇచ్చి ఒక నూతన జీవితాన్ని ఇచ్చారు. ఈ నూతన జీవితాన్ని పొందుకున్న మనము మరలా పాపానికి చోటియక దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం యేసయ్యా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దానాన్ని విన్న వారిలో ఇంకా ఏమైనా పాపపు బలహీనతలు ఉంటే గనుక నీ సన్నిధికి వచ్చి ఒప్పుకున్నట్టు ద్వారా నీవు వారికి పాప క్షమాపణ ఇవ్వడమే కాకుండా ఆ పాపములను మరలా ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననే ఒక గొప్ప వాగ్దానం ద్వారా వారితో మాట్లాడిన దేవా, ఈ విషయాన్ని గ్రహించి పాపపు బలహీనతలను విడిచిపెట్టి నీ కొరకు నమ్మకముగా జీవించి ఆత్మీయతలకు వచ్చి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ దినాన్ని, ఈ వాగ్దానాన్ని విన్న వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలోని దీవించునుగాక. ఆమేన్.